ముందుగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, అన్న చెల్లెల పండుగ ఇలా పేర్లు ఏవైనా పండుగ మాత్రం ఒకటే. సృష్టిలో తండ్రి తర్వాత స్థానం అన్నది గాని తమ్ముడిది గాని, తల్లి తర్వాత స్థానం చెల్లిది గాని అక్కది గాని. శాశ్వతమైన ఈ బంధాన్ని ప్రతి సంవత్సరం మరింత పటిష్టం చేయడం. సో రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెల్లో అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ శుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని ఈ రోజునే రాఖీ పౌర్ణమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 వరకు ఉందంట. ఈ మంచి ముహూర్తాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు, ఓకేనా? తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ గురించి ప్రస్తావన ఇప్పుడు కాదు, మన పురాణాల ఇతిహాసాల్లో కూడా ఉంది. వ్యాస మహర్షి రచించిన మహాభారతం ప్రకారం శిశుపాలుని శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడు తన సుదర్శ చక్రాన్ని ప్రయోగిస్తాడట. ఈ క్రమంలో శ్రీకృష్ణుని చూపుడు వేలుకు గాయమై రక్తం ధారగా కారుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే తాను ధరించిన పట్టు చీర కొంగును చింపి కృష్ణునికి గాయానికి కట్టుకడుతుంది. ద్రౌపది అభిమానంతో చేసిన ఈ పనికి శ్రీకృష్ణుడు తాను ఎల్లవేళలా ద్రౌపదికి అండగా ఉంటానని మాటిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్రౌపది ఇచ్చిన చిన్న చీర ముక్క ప్రతిఫలంగా నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో ఆమెకు అనేక చీరలు ఇచ్చి ఆమె అభిమానాన్ని కాపాడాడు. ఆనాటి నుంచి అన్న చెల్లెల అనురాగానికి ప్రతీకగా చేతికి నూలు వస్త్రం కాని దారం కాని రక్షగా కట్టడం సాంప్రదాయంగా మారింది. అదే రాఖీ అని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు రాఖీ అంటే రక్ష. తమ సోదరులకు ఎలాంటి ఆపదలు అవంతరాలు లేకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి ఆడపడుచు తన అన్నదమ్ములకు కట్టే రక్షను రాఖీ అంటారు. తమ శ్రేయస్సును అభ్యున్నతిని కోరుకునే అక్క గాని చెల్లెలకు రాఖీ పండుగ శుభ సందర్భంగా అన్నదమ్ములు కానుకలిచ్చి సంతోష పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే సొంత అన్నదమ్ములు లేనప్పుడు మనం ఎవరిని సోదరునిగా భావిస్తామో వారికి కూడా మనం రాఖీ కట్టొచ్చట. అదే ప్రస్తుతం అంతా ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. కానీ ఏడాదికి ఒకసారి వచ్చే రాఖీ పండుగ రోజైనా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలుసుకొని మనసారా మాట్లాడుకొని రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడంలో ఉండే ఆనందం ఆ ఆన్లైన్లలో రాదు కదా. సోదర సోదరీమణులు ఒకరికొకరు కలుసుకొని ఆప్యాయత అనురాగాలు పంచుకోవడమే ఈ పండుగ పరమార్థం. అన్నదమ్ములు అక్క చెల్లెలకు రక్షగా ఉండాలి. ఆడపడుచులు ప్రేమానుబంధాలు పంచి ఇవ్వాలనే ఈ సదుద్దేశంతో జరుపుకునే ఈ పండుగ వారికి మాత్రమే కాదు, వారి కన్న తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని పంచి పెడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ రాఖీ పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం, ఆప్యాయత అనురాగాలను పంచుకుందాం. సో మరొకసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరు